స్టార్ 9 న్యూస్కి స్వాగతం. శ్రీవారు లడ్డూ ప్రసాదంలో కల్తీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని ఎద్దు, పంది, జంతు కళేబరాల కొవ్వుతో తయారు చేసి సనాతన హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించారని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు కాటం నరసింహ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. కాసులకు కకృతిపడి ఇలాంటి నీచమైన చర్యలకు పట్టికట్టిన జగన్ ప్రభుత్వ దుర్మార్గమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్ అతని అనుచరులపై తగు చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఒడ్డి కాసులు వాడు పోయిందా, ఏడుకండ్రు వాడు పోయిందా, అడగడ దండాల వాడు పోయిందా, గోకుల రక్షక. లక్షల కోట్లు సంపాదించిండు వాడు జగన్. ఇంకా డబ్బు మీద ఆశపోదు. ఆ దేవదేవునికే సాక్షాత్తు మనకు శటకోపం పెడతారు అక్కడ, కానీ జగన్ను సాక్షాత్తు భగవంతునికే శటకోపం పెట్టే ప్రయత్నం చేసి చాలా ఘోరమైన తప్పిదానికి పాల్పడ్డాడు. దీనికి భారతీయ యాదవ సేవా సమితి, బీసీ కుల సంఘాల ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తుంది. వాని మీద ఎంక్వైరీ పెట్టడం కాదు, ల్యాబ్ రిపోర్ట్స్ను బట్టి వెంటనే జగన్ను జైల్లో వేయాలి. జగన్తో పాటు వైవి సుబ్బారెడ్డి చైర్మన్, వానికి మత్తాసు ఢిల్లీ జగన్ను వెంటనే ఎటువంటి ఎంక్వైరీ అవసరం లేదు, వాడిని జైల్లో వేయాలి. భగవంతుని యొక్క పవిత్ర తిరుమల కొండల యొక్క పవిత్రత, తిరుమల దేవస్థానం పవిత్రత, దేవునికి పెట్టే ప్రసాదాల పవిత్రత, ఇవన్నీ కాపాడాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.